ఫ్రెండ్స్, ఈ వీడియో పచ్చి రొయ్యల పచ్చడి ప్రాసెస్. రొయ్యల మీద నుండి పసుపు సాల్ట్ వేసి ఓ 30 మినిట్స్ తర్వాత రోస్ట్ చేయండి స్టవ్ లో ఫ్లేమ్ లో. ఈ పచ్చడి మసాలా పౌడర్ ప్రాసెస్ లో దాల్చిని, ఇలాచి, లవంగాలు, ధనియా పౌడర్, జీలకర్ర వేసి లో ఫ్లేమ్ లోనే రోస్ట్ చేసి పౌడర్ చేయండి. కడాయిలో ఆయిల్ వేసి ఆల్రెడీ రోస్ట్ చేసిన రొయ్యల్ని వేసి బాగా ఫ్రై అవ్వాలి. కడక్ లాగా అలా ఫ్రై చేయండి. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఎండు మిరపకాయల్ని వేసి బాగా ఫ్రై చేసి ఫ్రై అయిన రొయ్యల మీద నుండి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతుల పౌడర్ వేసి పసుపు, సాల్ట్, కారం, ఆల్రెడీ వేడి చేసి చల్లార్చిన గ్రౌండ్నట్ ఆయిల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలిశాక మసాలా పౌడర్ని, లెమన్ జ్యూస్ని, కొద్దిగా వెనిగర్ని వేసి బాగా కలుపుకొని ఒక జార్లో తీసుకొని అస్సలు గాలి తగలకుండా మూత పెట్టేసి 3 రోజుల తర్వాత సర్వ్ చేసుకోండి. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్లో ఇలాంటి షార్ట్ వీడియోలే కాదు, మంచి సీక్రెట్స్ తో ఉన్న బిర్యానీస్ రెసిపీస్ ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి.